విద్యావ్యాప్తి ఫాలోవర్స్ అందరికీ నమస్తే అండి. ఇవాళటి వీడియో తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్న అందరూ యాస్పిరెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్పడానికండి. సో ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి 10+2 అండి, ఇంటర్మీడియట్ ఆర్ 10+2. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాలేజీల్లో 2 ఏళ్ల కోర్స్కి ఎలిజిబుల్ అవుతారండి. సో ఈ కోర్స్ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సెకండరీ గ్రేడ్ టీచర్స్కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ ప్రైమరీ క్లాసెస్కి టీచింగ్ చేస్తారండి. సో ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న అందరూ ఆస్పిరెంట్స్కి విద్యావ్యాప్తి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తుందండి. సో ఇప్పుడు మన దేశంలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం టీచర్స్ల కొదవండి. సో విద్యావ్యాప్తి ఆఫీస్ ఎప్పుడు ఎక్కడ కౌన్సిలింగ్కి వెళ్ళినా స్కూల్స్కి దెన్ ఆఫీస్కి వచ్చిన స్టూడెంట్స్తో సహా కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఏమవ్వాలి అనే క్వశ్చన్ ఉంటుందండి. సో అన్ఫార్చునేట్గా ఇప్పటివరకు అడిగిన ఇంచుమించు ఒక 5,000 మంది స్టూడెంట్స్లో ఇప్పటివరకు ఏ స్టూడెంట్ ఎక్సెప్ట్ ఫర్ 1 స్టూడెంట్ ఎవరు టీచర్ అవుతారని వాళ్ళ యొక్క ఎయిమ్లో లేదండి. అంటే సో టీచర్ అవ్వాలి అనే కోరిక చాలామందిలో లేదు. ఒకే ఒక అమ్మాయి నిశుల్క్ ప్రభాత్ స్కూల్లో తను చాలా గర్వంగా నేను టీచర్ అవుతానని చెప్పిందండి. సో ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే మనము అందరు స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఉంటాయండి. సో వాళ్ళ యొక్క ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ రీచ్ అవ్వాలి అని అంటే టీచర్లు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఉన్న అన్ని విద్యా సంస్థల్లో టీచర్ల కొరత చాలా ఉందండి. ఎప్పుడైతే మనకు టీచర్ల కొరత ఉంటుందో సో పిల్లల భవిష్యత్తుకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో విద్యావ్యాప్తి మనవి ఏంటి అని అంటే టీచింగ్ పొజిషన్స్ కూడా కొంతమంది తీసుకోవాల్సిందిగా మనం ఏంటి, ఎందుకంటే వాళ్ళు మాత్రమే మంచి స్టూడెంట్స్ని తయారు చేయగలరండి. సో మరి ఒకసారి ఈ సంవత్సరం తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి ఇంచుమించు 17,900 మంది అపియర్ అవుతున్నారు. సో క్రితం సంవత్సరం కేవలం 8,000 మంది మాత్రమే అపియర్ అయ్యారు. సో డిమాండ్ పెరుగుతున్నందుకు సంతోషం అండి. సో టీచర్ వృత్తిలోకి రావాలని కూడా విద్యావ్యాప్తి మనవి చేస్తుందండి. అంటే వాళ్ళు మాత్రమే మంచి స్టూడెంట్స్ని తయారు చేయగలరు. మరొకసారి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ